కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క గ్రామాలందరినీ కూడా స్వచ్ఛందంగా పెట్టాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో తర్వాత వీధులలో ఉన్నటువంటి ఈ యొక్క మురికినంతటి కూడా ముఖ్యంగా కారణమైనటువంటి ప్లాస్టిక్ను లేకుండా చేయాలి. అదేవిధంగా చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. దయచేసి దానివలన ప్రజలకందరికీ మనకే నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చి రోగాలను బారిన పడి మలేరియా వంటి వీటి కూడా ఈ రావడం జరుగుతూ ఉన్నాయి. వ్యాధులు, మలేరియా లాంటి వ్యాధులు, చాలా వ్యాధులకు కూడా కారణాలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరినీ కోరేది ఒకటే, మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ కాలువలలో చెత్త వేయడం కానీ మురికి నీరుకు అడ్డంగా వేరే ఇంట్లో వస్తువులు తీసుకువేయడం కూడా వేయొద్దని చెప్పి ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి, ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి. ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతతో తీసుకొని ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు కోయిలకుంట్ల పట్టణానికి రావడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తీసి అదేవిధంగా ఈ యొక్క మోటివేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. మీ ఇంట్లో ఉన్న చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన గ్రామాన్ని, మన వాడను, మన వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మన గ్రామ ప్రతిష్ట, మన వార్డు ప్రతిష్ట, మన గ్రామం ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం అడ్డకట్ట వేయకుండా, కాలువలలో వేయకుండా చెత్తా చెదారాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు, స్వీపర్లు వచ్చినప్పుడు, ట్రాక్టర్లు కానీ అదేవిధంగా రిక్షాలు కానీ వచ్చినప్పుడు చెత్త బుట్టలో కూడా చెత్తను ఏ దానికి తడి చెత్తగా, పొడి చెత్తగా వేస్తే అక్కడ దానికి విరిపోయే ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యంగా షాపుల యజమానులు అందరూ కూడా మీరు ఎక్కడైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా రోడ్డు మీద వేయకుండా వచ్చినప్పుడు ఆ బండ్లు ఏవైతే ఉంటాయో ఆ బండ్లలో వేయాలని కోరుకుంటా ఉన్నాను. మన బాధ్యత ప్రతి పౌరుడికి, ప్రతి ఒక్కరికి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ఈ యొక్క చేస్తారో ఆ కుటుంబాలకు కూడా కానీ వారికి కానీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెమటొచ్చి అటు ఎన్డీఏ కూటమితో అదేవిధంగా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత అందరిది ఉంది. కాబట్టి అందరూ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.